ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం అంటే వీరయ్య చౌదరి గారు లేకపోయినా చాలా అంగరంగ వైభవంగా ఇవాళ వారి అభిమానులందరూ, ముఖ్యంగా వీరయ్య చౌదరి గారి అభిమానులందరూ ఈరోజు ఇక్కడికి రావటం, ఆయన ఆత్మకి శాంతి జరిగే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడికి విచ్చేస్తున్న వారందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను గౌరవ మంత్రివర్యులు స్వామి గారు ఉన్నారు, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఉన్నారు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, షేక్ రియాజ్ గారు ఉన్నారు, ఊడా చైర్మన్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు శ్రీ ఉక్కర నరసింహారెడ్డి గారు ఉన్నారు, సోదరులు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారు ఉన్నారు, తరువాత మన మారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దామచల్ల సత్య గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు, సోదరులు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు ఎరక్షన్ బాబు గారు ఉన్నారు, జయంత్ బాబు గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా చదలవాడ చంద్రశేఖర్ గారు, చివరి పేరున మంచేమా అజయ్, శ్రీకాంత్ గారికి, అదేవిధంగా గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ గారు పెద్దల కోటేశ్వరరావు గారికి, వేదిక నుంచి ఉన్న మున్సిపల్ మేయర్ గారు గంగాడి సుజాత గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా సెక్రటరీ గారు కొట్టారి నాగేశ్వరరావు గారికి, తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు మదన్ గారికి, వేదిక నుంచి ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఉద్దేశించిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, వీరయ్య చౌదరి గారితో మాగుంట కుటుంబం ఎంతో సంతోషంగా సత్సంబంధాలు కూడా ఉండేది. అంటే మా వదినమ్మ గారు, అంటే మా అన్నగారు మరణించిన తర్వాత పార్వతమ్మ గారు పోటీ చేస్తున్నప్పుడు, అంటే 1996 సంవత్సరంలో, నేను చెప్పేది 30 సంవత్సరాల క్రితం, నవ యువకుడు అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆ ఎన్నికల్లో కూడా వాడు పార్టిసిపేట్ చేస్తూ పార్వతమ్మ గారికి ఏంటంటే ప్రియమైన ఒక సొంత బిడ్డలాగానే ఉండిపోయాడు. ఆ తర్వాత నేను కూడా ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు కూడా వీరయ్య చౌదరి గారు ఒకటే, పార్టీలకు అతీతంగా మాగుంట కుటుంబానికి దగ్గరయ్యి వారు చేసిన సహాయం అనేది ఎప్పటికి కూడా మాగుంట కుటుంబం మరిచిపోలేదనేది కూడా మీకు చెప్తున్నాను. నేను ఈరోజు వారి సతీమణి సుచిత్ర గారికి ఒక మంచి పదవి వచ్చిందని అంటే సంతోషపడే వాళ్ళల్లో మాగుంట కుటుంబం కూడా ఒకటి ఉంటుందని మీకు సభాముఖంగా కూడా నేను తెలుపుకుంటూ, చాలా మంది వక్తలు ఉన్నారు, ఇప్పుడు అందరూ వారి వారి సందేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక్కటే చెప్తున్నాను, ఈ గ్రంథాలయ సంస్థ దాన్ని కాపాడాల్సిందిగా, అది మన ధర్మం. అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ గ్రంథాలయాలున్నా కూడా దానిని అభివృద్ధి చేయాలనే వారి ఆకాంక్షది. కానీ డిజిటల్ లైబ్రరీస్ అనేది ఎక్కువైపోయినాయి ఏ ప్రాంతంలో అయినా కూడా. అంటే ఎలక్ట్రానిక్ ఏజ్ లో డిజిటలైజేషన్ జరిగిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదవటం అనేది చాలా అరుదైంది. నేను ఒంగోలు లైబ్రరీకి చాలా పర్యాయాలు కూడా వెళ్ళున్నా, చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి చూశాను నేను. అయినా ఎప్పుడు చూసినా కూడా అది వెలితి అనేది అదే విధంగా ఉంటుంది. అయినా సుచిత్ర గారు అదేం అదే పడక్కలేదు. ఇటువంటి ఏదో ఒక కార్యక్రమాలు అనేది అంటే పాఠకులకి ఏ విధంగా మెప్పు చేయగలిగిన కార్యక్రమాలు చేయగలిగిన శక్తి, ఆమె విద్యావంతురాలు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎంతో అది వారికి ఆ చదువు అనేది కూడా ఇది దీనికి లైబ్రరీ కూడా ఎంతో సూటబుల్ గా కూడా అయ్యేదాని కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వారు చేస్తారని కూడా నమ్మకంతో తెలుపుకుంటూ, సుచిత్ర గారికి మనం మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరు ఈ వేదిక నుంచి వాళ్ళు ఆధికరించిన వాళ్ళు ముందు ఉన్న వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు వాడు చేస్తూ డిస్ట్రిక్ట్ లైబ్రరీ ప్రకాశం జిల్లా అనేది ఒక రాష్ట్రంలోనే ఒక మంచి లైబ్రరీ అనే దానిగా తీర్చిదిద్దాలని వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.